డిసెంబర్ 16వ తారీఖు 1971 నాడు మన బంగ్లాదేశ్ లిబరేషన్ కొరకు భారతదేశం ఒక యుద్ధాన్ని ప్రకటించి ఆ రోజు బంగ్లాదేశ్కు విముక్తి కల్పించినటువంటి మన ఇందిరాగాంధీ చాలా గొప్ప నాయకురాలను కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఎప్పుడైతే 1971 మార్చి 31 నాడు ఈ పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్ జరిగి అప్పుడు మెహబూబ్ రెహమాన్ అయిన అధ్యక్షుడిగా ఎన్నికైతే వారు అతని ఎన్నికను చెల్లకుండా ఎప్పుడైతే మిలిటరీ రూల్ తీసుకొచ్చిర్రో అప్పుడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ప్రజలందరూ భారతదేశానికి వలస రావడం జరిగింది. వారిని పలకరించడానికి కొరకు ఆ రోజు ఇందిరాగాంధీ మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ రాష్ట్రాలన్నీ పర్యటించి అరే అందరూ మన దేశానికి వస్తూ ఉన్నారు, మరి వీళ్ళకు మనం ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక గట్టి సంకల్పం తీసుకొని ఆ రోజు అమెరికా ఇతర దేశాలతో మాట్లాడి ఆ రోజు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది మన యొక్క నాయకురాలు ఇందిరాగాంధీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ యుద్ధం దాదాపు డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 16వ తారీఖు దాకా ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దాదాపు 4,000 మంది భారత సైనికులు చనిపోవడం జరిగింది. 90,000 పాకిస్తాన్ సైనికులు మన దేశానికి సరెండర్ కావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ యుద్ధంలో మనం గెలిచినాం కాబట్టి ఆ యుద్ధం ఓన్లీ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్గా డిక్లేర్ చేసి ఆ రోజు బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మన ఇందిరాగాంధీ ప్రకటించారు. మన ఇందిరాగాంధీ అపర కాళిక ఆ రోజు ఇందిరా అని అదేవిధంగా మన అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడు కూడా ఇందిరాగాంధీని మన దుర్గామాతగా కొలవడం జరిగిందని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మనం ఈ డాక్యుమెంటరీ చూసినట్లయితే ఈ డాక్యుమెంటరీలో ప్రతి విషయం క్షుణ్ణంగా మనకు ఈరోజు అర్థమయ్యేటట్టు తెలిసింది. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకంటే 1971 జరిగిన విషయం కాబట్టి అందరికీ తెలియదనే ఉద్దేశంతో ఈరోజు ఏఐసిసి పార్టీ ఆదేశాల మేరకు మన రేవంత్ రెడ్డి గారు పిసిసి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని మన అధ్యక్షులైనటువంటి మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. Our yeoman service in defense of democracy and human rights. A grateful nation conferred on Indira Gandhi the highest national civilian honor, the Bharat Ratna. Similarly, Bangladesh too conferred its highest civilian honor posthumously on Indira Gandhi, which was received by her daughter-in-law and Congress President Sonia Gandhi. Indira Gandhi emerged as an icon and defender of democracy and human rights, for awakening the conscience of the international community, exploding the myth of partition that religion can be the basis for nationhood. She conclusively established the primacy of secularism. Indira Gandhi put India on a high ethical and moral pedestal in the Committee of Nations.